స్టాక్ మార్కెట్లో డబ్బుల పంట పండుతోంది. లక్ష పడితే కొద్ది రోజుల్లోనే లక్ష వస్తాయి. అంటే లక్షకు లక్ష అని ఓ కంపెనీ ఆశ చూపడంతో అమాయకులు నిండా మునిగారు. నిజమేనని నమ్మి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని సంపాదించుకున్న సొమ్ము మరికాస్త అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టారు. మొత్తానికి మోసపోయామని గ్రహించి ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించొచ్చని పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఎలా చీటింగ్ చేశారో మీరే చూడండి. డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి అమాయకపు ప్రజల నుంచి 150 కోట్లు వసూలు చేసిన పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ మోసం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ, తండ్లే చౌదరి స్వాతి ఈ మోసానికి పాల్పడినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. 16 నెలల్లో పెట్టిన పెట్టుబడికి రెండింతలిస్తామని ప్రచారం చేసి అనేక మందిని మోసం చేశారు. కార్యాలయం మూసివేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈజీ మనీకి అలవాటు పడుతున్న కొందరు కేటుగాళ్లు మోసాల బాట పడుతున్నారు. అమాయకులను టార్గెట్గా చేసుకుని ఈజీగా చీట్ చేస్తున్నారు. ప్రజల అమాయకత్వమై పెట్టుబడిగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే సంస్థ సుమారు 1530 మంది బాధితుల నుంచి 150 కోట్లు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన వడైగర్ బాలాజీ, తండ్లే చౌదరి స్వాతి అనే ఇద్దరు నిందితులు ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ చింతల్ పరిధిలోని సూర్యనగర్లోని రిడ్జ్ టవర్స్ లో బాలాజీ, స్వాతి ఇద్దరూ కలిసి పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే పేరుతో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గతంలో ఎల్బీ నగర్, అత్తాపూర్లలో కూడా కార్యాలయాలను నిర్వహించినట్లు సమాచారం. నిందితులు అమాయకపు ప్రజలను ఆకర్షించడానికి లక్ష డిపాజిట్ చేస్తే 16 నెలల్లో రెండింతలిస్తామని ప్రచారం చేశారు. దీంతో ఎంతో మంది అమాయకులు వారి మాటలు నమ్మి వలలో పడ్డారు. కొంతమంది బాధితులు 50 లక్షల నుండి కోటి వరకు డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో కొందరు డిపాజిటర్లకు అధిక వడ్డీ చెల్లించి వారి నమ్మకాన్ని చూరగొన్నారు. దీంతో ఆ లబ్ధిదారులు తమ స్నేహితులు, బంధువులను కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించారు. అయితే 16 నెలలు గడువు ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి పొందడానికి గత 2 నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు డబ్బు చెల్లించలేదు. ఈ నెల 30వ తేదీన దాదాపు 100 మంది బాధితులు కార్యాలయానికి చేరుకోగా అది మూసివేసి ఉండడంతో తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిర్వాహకుల్లో ఒకరైన స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భారీ మోసంపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే డబ్బులు పెట్టుబడి పెట్టుకున్న వారికి ప్రస్తుతం కన్నీళ్లే మిగిలాయి. గుడ్డిగా నమ్మి నట్టేట మునిగామని వారు బోరున విలపిస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.